ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న, సిరిసిల్ల, అలాగే జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని, అలాగే పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాలో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. హైదరాబాద్లో ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 3 రోజులు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ములుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన భారీ వర్షాలు పడతాయని, పలు జిల్లాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. తెలంగాణలో భిన్నమైనటువంటి వాతావరణం కనిపిస్తా ఉంది. ఇవాళ రేపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది. రానున్న 3 రోజుల పాటు కూడా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి ఒక మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. ప్రధానంగా ములుగు, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న, సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబ్ నగర్, వరంగల్, నల్గొండ జిల్లాల్లో వానలు పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వడగళ్లతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్తా ఉంది. పలు జిల్లాల్లో పిడుగుల పాటు పడే అవకాశం కూడా ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇదురు గాలులతో కూడినటువంటి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. ముఖ్యంగా రైతులు తమ పంట పొలాలను ఇప్పటికే సాగు చేసినటువంటి నేపథ్యంలో పంట ఉత్పత్తులను కాపాడుకునే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. రబీకి సంబంధించినటువంటి సాగు చేసినటువంటి రైతులు ఆ వరి పంట ప్రస్తుతం కోత దశలో ఉంది. కొన్ని ప్రాంతాల్లో వరి పంటను కూడా కోసి దానికి సంబంధించి ధాన్యాన్ని కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలో వర్షం వస్తే పంట నష్టం జరిగే అవకాశం ఉంది. కళ్ళాల్లో ఇప్పటికే వరి పంటలను పోసుకున్నటువంటి నేపథ్యంలో వర్షం వస్తే ఆ పంట అంతా తడిచే అవకాశం కనిపిస్తా ఉంది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తా ఉంది. అటు తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తన ధోని ప్రభావం నేపథ్యంలోనే ఈ వర్షాల ప్రభావం ఉంటుందని చెప్తా ఉంది. ప్రధానంగా అటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, దీంతో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు చెప్తా ఉంది. వారం 10 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎండలు నమోదవుతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు
పలు జిల్లాల్లో కూడా 40 డిగ్రీలు దాటుతున్నటువంటి పరిస్థితులు వరుసగా కనిపిస్తున్నాయి. ఉన్నటువంటి ఒక్కసారిగా వాతావరణంలో మార్పుతోటి కూడా పలు జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు పడే అవకాశం కనిపిస్తా ఉంది. కాకుంటే ఆ వర్షాలు లేని జిల్లాల్లో మాత్రం ఉక్కపోత ఉబ్బరింతతోటి ప్రజలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. హానికరమైన పరిస్థితులు ఉంటే వాతావరణంలో సడన్ గా వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ప్రజలు కూడా అనారోగ్యాల బారిన పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఏప్రిల్ మొదటి వారంలో సాధారణంగా ఎండలు ఉన్నప్పటికీ ఇప్పుడు ఒక 2-3 రోజుల నుంచి భారీగా ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. మార్చి ఎండింగ్ వారం నుంచే కొంత ఉష్ణోగ్రతల్లో మార్పు చోటు చేసుకుంది. రాత్రి సమయంలో కూడా కొంత ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి. దీంతో ఉక్కపోత ఉబ్బరింతతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో ఈ వర్షాల నేపథ్యంలో ప్రస్తుతం అటు వరి పంట, మొక్కజొన్న పంటలు ఇప్పటికే చేతికొచ్చాయి. కొన్ని చోట్ల మిర్చి తోటలు కూడా ఏరుతున్నటువంటి సందర్భం. మిర్చి పంట కూడా ఇంకా పూర్తిగా అటు పొలాల నుంచి చేతికి రాలేదు. అది ఈ దశలో కనుక వర్షాలు వస్తే మాత్రము ఈ పంటలకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇటు కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి. కేంద్రాలకు వచ్చేటువంటి పంట అంతా కూడా ఒకవేళ భారీ వర్షాలు ఎదురుగాలు ఇంకా వస్తే మాత్రము ఆ పంట అంతా నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులకు వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా పంట తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. పట్టాలు పంట మీద కప్పుకొని జాగ్రత్త కాపాడుకునే ప్రయత్నం చేయాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి తెలంగాణలో ఒక భిన్నమైన వాతావరణం కనిపిస్తా ఉంది. ఎండలు కొడుతున్నాయి, దాని తర్వాతనే వెంటనే వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలు కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్న సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ.